హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్. ఫైనల్ డే ముగిసేసరికి ఓటింగ్ లైన్స్లో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు, నాగ్ సాటర్డే ఎవరెవరితో ఏ డిస్కషన్స్ చేయబోతున్నారు, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో తనుజ ఫస్ట్ ఉందా, కళ్యాణ్ ఫస్ట్ ఉందా చెప్పే ముందు అసలు ఈ వారం ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది ఒకసారి చూద్దాం. నామినేషన్స్లో తనుజ మంచి పాయింట్స్ పెట్టింది. బట్ అక్కడ కళ్యాణ్కి, డెమాన్కి, రీతుకి, సంజనాకి ఇష్యూ వల్ల మొత్తం అది సైడ్ అయిపోయింది. వీళ్ళు హైలైట్ అయ్యారు, కళ్యాణ్ వాళ్ళు హైలైట్ అయ్యారు. కంటిన్యూషన్గా 2 వీక్స్గా కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతూ వచ్చాయి. అట్లాగే తనుజ ఓటింగ్ ఎక్కడికి పోలేదు, తన కన్సిస్టెన్సీ ఓటింగ్ అనేది అట్లాగే ఉంది. కానీ ఇక్కడ కళ్యాణ్ ఓటింగ్ మాత్రం ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అయ్యింది. అంతేకాదు ఈ వారం కెప్టెన్ కూడా అయ్యాడు. బాగా వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే వచ్చారో అక్కడి నుంచి కంటిన్యూషన్ పాజిటివ్ ఎపిసోడ్స్ పడతానే ఉన్నాయి కళ్యాణ్కి. ఇంకా రెడ్ కార్డ్ వస్తుందా, ఎల్లో కార్డ్ వస్తుందా అనేది మనం చూడాలి. ఖచ్చితంగా ఒక వార్నింగ్ అయితే 100% కళ్యాణ్కి వస్తుంది సాటర్డే నాగార్జున సార్ దగ్గర నుంచి. అట్లాగే డెమాన్ పవన్ తను మంచి ఫైట్ ఇచ్చాడు కానీ కెప్టెన్ అవ్వలేకపోయాడు. దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది సాటర్డే రోజు. అట్లాగే సంజన గారు వదిలేసిన బ్యాడ్ వర్డ్స్ గురించి, తన బిహేవియర్ గురించి, గేమ్ పరంగా తను ఆడిన టాస్క్ల నుంచి అప్రిషియేషన్ వస్తుంది. బట్ ఏదైతే తన బిహేవియర్ ఉందో, తన మాటలు ఉన్నాయో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంకా రీతు చౌదరి విషయంలో కూడా తను చేస్తున్న మిస్టేక్స్ అన్నీ సాటర్డే రోజు నాగ్ సార్ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు టాప్ 1 అలాగే ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎలిమినేషన్ ఎవరవుతారనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటింగ్లో టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు. కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సెకండ్ ప్లేస్కి. బట్ కళ్యాణ్ టాప్ 1లో కంటిన్యూ అవుతున్నాడు. ఇది తనకి ఎక్సలెంట్ ఛాన్సు. కానీ ఇప్పుడు తన కెప్టెన్ అయ్యాడు కదా, తనకి ఒక ఎల్లో కార్డ్ ఇచ్చి తన కెప్టెన్సీ ఉంచుతారు. బట్ ఏం జరుగుతుందంటే తన యొక్క ఇమ్యూనిటీని తీసేస్తారు. అది కళ్యాణ్ కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే ఓటింగ్ ఎక్కడా తగ్గకుండా ఉంటుంది. ఒక విన్నర్ క్యాండిడేట్ ఫినాలే టైంకి వచ్చే వీక్స్ ఓటింగ్ రాకపోతే అతనికే మైనస్. సో ఓటింగ్ ఎక్కడా డిక్రీస్ అవ్వకుండా తన ఓటు బ్యాంక్ అట్లాగే ఇంక్రీజ్ చేసుకోవాలంటే తను కన్సిస్టెంట్గా నామినేషన్స్లోకి రావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా నాగార్జున సారే నామినేట్ చేసి ఇమ్యూనిటీ తీసేసే అవకాశం అయితే ఉంది. రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం తక్కువ, ఎల్లో కార్డ్ ఇవ్వచ్చు మోస్ట్లీ. అట్లాగే డెమాన్ పవన్ తన కెప్టెన్సీ గురించి మాట్లాడతారు. తను ఏదైతే ఈ వీక్ మొత్తం కళ్యాణ్ పీక పట్టుకున్నాడని ఏదైతే ఉందో అది డిస్కస్ చేస్తారు. అది ఇంటెన్షనల్గా చేసింది కాదని కళ్యాణే తను చెప్పుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ అది లైవ్లో మాట్లాడాడు, మనం చూసాం. సో కళ్యాణ్కి ఏ రకంగా చూసుకున్నా మళ్ళీ పాజిటివ్ ఎపిసోడ్ అయ్యేటట్టుంది సాటర్డే ఎపిసోడ్. తనకి ఎంత నెగిటివ్ చేసినప్పటికీ కూడా నాగ్ సారు అది టర్న్అవుట్ అయ్యేది ఖచ్చితంగా పాజిటివ్ వేలోనే ఉండబోతుందని ఖచ్చితంగా సమాచారం ఉంది. కళ్యాణ్ ఈ వారం యునానిమస్గా ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అయ్యాడు. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. తనుజ గారి కన్సిస్టెంట్ ఓటింగ్ అలానే ఉంది. కానీ ఏం జరుగుతుంది తనుజ సైడ్ నుంచి మిస్టేక్ అంటే 2 వీక్స్గా తనకు ఒక మంచి ఎపిసోడ్ పడలేదు, పైగా నెగిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. సో తన గేమ్ బాగానే ఉంది, తను బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. కళ్యాణ్ అతని యొక్క ఇమ్మెన్స్ హైలైట్ ఇన్సిడెంట్స్ తర్వాత కళ్యాణ్ ఓటింగ్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అయ్యి తను టాప్లోకి వచ్చేసాడు. ఇక్కడ ఏమవుతుందో తనుజ కంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అట్లా అని తన ఓటింగ్ తగ్గలేదు. తనకి ఏదైతే సీరియల్ ఫ్యాన్ బేస్ ఉందో, బయట తనకు ఒక ఓటింగ్ ఉందో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల, అట్లాగే ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏర్పడిన ఓటింగ్ ఇదంతా కన్సిస్టెంట్గా అలాగే ఉంది. సో తనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఒకవేళ నాగ్ సార్ కళ్యాణ్ని నామినేట్ చేయకుండా, కెప్టెన్సీ తీయకుండా అలాగే ఉంచితే, కళ్యాణ్ నామినేషన్స్లోకి రాకపోతే తనుజ నెక్స్ట్ వీక్ కంపల్సరీగా నామినేషన్స్లోకి వస్తుంది. తన ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, కళ్యాణ్ ఓటింగ్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రకంగా తనుజ ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుంది అన్నది. ప్రస్తుతానికి తనుజ ఓటింగ్ ఏం పెద్ద డిఫరెన్స్తో ఏం లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అని చెప్పచ్చు. సెకండ్ ప్లేస్లో స్లైట్ మార్జిన్తో ఉంది తనుజ ఈ వీక్ సెకండ్ ప్లేస్. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ ఈ సీజన్కే ఒక ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. తను లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగే లేదు. తను ఎంటర్టైన్ చేస్తాడు, తను టాస్క్లు బాగా ఆడతాడు, తను మైండ్ గేమ్ ఆడతాడు. ఎక్కడో 1-2 చోట్ల ఫ్లిప్ అవుతాడు తప్పితే ఆల్మోస్ట్ ఇమ్మాన్యుయల్ వన్ ఆఫ్ ద టాప్ గేమర్ అని చెప్పొచ్చు.
తను 10 వీక్స్ నామినేషన్స్లోకి రాకపోయినా టాప్ 3 ఓటింగ్ అనేది అతను సంపాదించుకున్నాడు. ఓటింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. బట్ 1-2 ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే చాలా బిగ్ మార్జిన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది థర్డ్ ప్లేస్కి. బట్ ఎనీవే థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుల్ ఓటింగ్లో కంటిన్యూ అవ్వడం మంచి విషయమే. ఈవెన్ నామినేషన్ ఎపిసోడ్ టైంలో సంజన గారు మాట్లాడుతున్న బ్యాడ్ వర్డ్స్ అప్పుడు కూడా ఇమ్మీడియట్గా స్టాండ్ చేసుకున్నాడు. మీరు మాట్లాడింది తప్పు, వెనక్కి తీసుకోండి అని కరెక్ట్గా మాట్లాడాడు. అట్లాగే నామినేషన్స్ టైంలో డెమాన్ పవన్తో అది కెప్టెన్సీ టాస్క్ తీసేసే టైంలో డెమాన్ పవన్తో కూడా బాగా మాట్లాడాడు. సో చూద్దాం ఇప్పటికైతే థర్డ్ ప్లేస్. తన ఓటింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఫినాలే టైంకి అనేది మనం ఎదురు చూద్దాం. ఓటింగ్లో 4th ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్కి నామినేషన్స్ ఎపిసోడ్ నెగిటివ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. తను కావాలని చేయకపోయినా కళ్యాణ్ పేక పట్టుకున్నారు అనేది ట్రోల్ అయింది, బాగా వైరల్ అయిపోయింది ఆ పిక్చర్ అనేది. సో నాకు సార్ దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం తక్కువ, ఎందుకంటే కళ్యాణ్ లైవ్లోనే చెప్తున్నాడు రీతుతో వాళ్ళతో, అది నేను కావాలని చేసింది కాదు డెమాన్ అని నేను నాకు సార్తో చెప్తానని అన్నప్పుడు ఇంకా అది డిస్కషన్ పెట్టడమే వేస్ట్ మోస్ట్లీ. సో వేరే విషయాల గురించి, రీతు చౌదరి గురించి, కెప్టెన్సీ విషయాల గురించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్సీ మాత్రం తను 100% బెస్ట్ ఇచ్చాడు. తను కిచెన్లో అంతసేపు నిలబడుతూ ఉండడం, ఆ తర్వాత ఫిజికల్ టాస్క్ ఆడడం, తనకు బ్యాక్ పెయిన్ రావడం అనేది కొంచెం బాధపడాల్సిన విషయం. చాలా కష్టపడ్డాడు, పోరాడాడు, బట్ ఓడిపోయాడు. బట్ మనసులో అయితే గెలిచాడు. జనాల ఆడియన్స్ ఓటింగ్ ఖచ్చితంగా ఉంది. 4th ప్లేస్లో 100% సేఫ్ జోన్లో ఉన్నాడు. ఈ నలుగురు సేఫ్, మిగతా నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఇక ఓటింగ్లో 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి ఈ వీక్ పెద్దగా ఏం లేదు. ఫస్ట్ డే మటుకు టాస్క్ ఆడే అవకాశం వచ్చింది కెప్టెన్సీ అవ్వడానికి చివరి ఛాన్స్గా. సో అక్కడ తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ తర్వాత కామెడీ యాంగిల్ చూపించడానికి ట్రై చేశారు. కానీ భరణి గారికి, దివ్య గారికి ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. మాట్లాడొద్దని వాళ్ళు, తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడాలు, మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దాంట్లో గొడవలు, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య భరణి గారు లోపలికి ఇరుక్కుపోతూనే ఉన్నారు ఆ బాండింగ్స్ మధ్యలో. ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. అని ఎంత వదిలించుకోవాలని ట్రై చేసినా అవి మళ్ళీ ఏదో రకంగా అతుక్కుంటున్నాయి. సో ఆ రకంగా భరణి గారికి గేమ్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం రావడం లేదు. బట్ ఆయన బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. 100% డేంజర్ జోన్లో ఉన్నారు. చూద్దాం. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంత సేఫ్ అని చెప్పొచ్చు. బట్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. ఇది నెక్స్ట్ వీక్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇక 6th ప్లేస్లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న మంచివాడు, అమాయకుడు, తను ఏదనుకుంటే అదే మాట్లాడతాడు, అందరితో కలిసిపోయి ఉంటాడు. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్యూ వీక్స్గా వర్కౌట్ అయినాయి. బట్ గేమ్ చివరికి ఎండ్ గేమ్గా వచ్చినప్పుడు ఇవన్నీ మైనస్ అవుతున్నాయి సుమన్ అన్నకి. సో సుమన్ అన్న 100% ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో చూద్దాం ఎంతవరకు జరుగుతుందనేది. ఇంకా చివరి 2 ప్లేసెస్లో 100% డేంజర్ జోన్లో సంజన గారు, దివ్య గారు ఉన్నారు. సో సంజన గారు ఈ వీక్ మొత్తం నెగిటివ్ ఎపిసోడ్. తన టాస్క్ ఆడింది ఒకటి మటుకు పాజిటివ్ అప్రిషియేషన్ వస్తుంది. బట్ ఓవరాల్గా సంజన గారికి ఇది నెగిటివ్. దివ్య గారు ఆల్రెడీ పబ్లిక్ ఓటింగ్స్తో, జనాల ఓటింగ్స్తో లాస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యారు. ఈ వీక్ ఫస్ట్ రిలాక్స్గా ఉన్నారు, తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ పడుతున్నాను ఉన్నారు. రీతు చౌదరి గారితో చేసిన ఆర్గ్యుమెంటు మనకు ప్రోమోలో బాగానే ఉంది, కానీ లైవ్లో చాలా అది అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏదేదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నట్టుగా ఉంది, అంత క్లారిటీగా కూడా లేదు. సో దివ్య గారికి ఇది 100% డేంజర్ ఎపిసోడ్ అనే చెప్పచ్చు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ 50% ఛాన్స్ ఉంది. అంత ఈజీ ఏం కాదు. టాప్ 6 టాప్ 5 వాళ్ళు డిసైడ్ అయ్యేది ఈ వీక్లోనే. ఎందుకంటే 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే సుమన్ గారు, సంజన గారు, అట్లాగే దివ్య గారు, వీళ్ళ ముగ్గురులో 2 వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనేది మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీకే వెళ్ళిపోవాలి, ఈ వీక్ వెళ్ళిపోతారనమాట. మోస్ట్లీ ఇదే జరగబోతుంది. బట్ మిగతా వాళ్ళు కొంచెం డేంజర్ జోన్లో భరణి గారు కూడా ఉన్నారు. ఏదైనా ట్విస్ట్ చేసి ఏదైనా చేయొచ్చు బిగ్ బాస్ టీము. బట్ 100% ఛాన్సెస్ అయితే మటుకు సుమన్ శెట్టి గారికి, దివ్య గారికి, సంజన గారికే ఉన్నాయి. వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగిద్ది, డబుల్ ఎలిమినేషన్ జరిగిన. మార్క్ మై ఓట్స్. సో ఇది ఇవాల్టి ఓటింగ్ అనాలిసిస్ ఫైనల్ డే. ఎవ్రీడే ఓటింగ్ అనేది ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది నేను వీడియో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే ఒక లైక్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ మీరు విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్స్ ఎపిసోడ్తో కానీ ఎలిమినేషన్ అప్డేట్తో కానీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.